ఒక ఫ్లవర్ హార్న్ ఫిష్కి ప్రాపర్ ట్యాంక్ సెటప్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. అక్వేరియం లెంత్ వచ్చేసరికి 36 ఇంచెస్, హైట్ వచ్చేసరికి 18 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసరికి 18 ఇంచెస్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సైడ్ బ్యాక్గ్రౌండ్ అండ్ బాటము అండ్ ఈ సైడ్ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేయాలి. నాది స్టోరు బ్రాండింగ్ పర్పస్ కాబట్టి 80% కలర్తో ఫిల్ చేసేసి వదిలేశాను. బట్ మీరు ఎవరైనా ఉన్నట్టయితే మీరందరూ వచ్చేసరికి వైట్, సో 4 సైడ్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ సైడ్స్ మొత్తం వచ్చేసరికి వైట్తోనే మీరు ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసరికి అక్వేరియంలో ఉన్న వాటర్ ఏం వాడాలి. నేను వచ్చేసరికి నా ఎక్వేరియంలో ఉన్న వాటర్ టీడీఎస్, అంటే టీడీఎస్ ఈ మీటర్తో మనం టీడీఎస్ చెక్ చేసుకోవచ్చు. నా ఎక్వేరియంలో ఉన్న టీడీఎస్ వచ్చేసరికి అరౌండ్ 200 or 250 అట్లా ఉంటుంది అనమాట. 250 అట్లా ఉంటుంది. ఎప్పుడు ఎక్వేరియంలో 350 క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి టీడీఎస్ అనేది. టీడీఎస్ ఎక్కువ అవుతే ఏమవుతుంది బ్రో, ఫిష్ చచ్చిపోతుందా అంటే ఫిష్ ఏం చచ్చిపోదు. దాని ఒరిజినాలిటీ అయితే దానికి చూపించలేదు అనమాట. అంటే దాని 100% పొటెన్షియల్ అనేది మనకు చూపించలేదు. కొంచెం కలర్ డల్ అవ్వడాలు కానీ, హెడ్ డల్ కొంచెం డౌన్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇన్ని వాటర్ ఫిల్టర్ అవ్వాలి కాబట్టి మనం ఫిల్టరేషన్ కూడా హెవీగా ప్లాన్ చేసుకోవాలి. స్పాంజ్ ఫిల్టర్లో పెట్టుకుంటే పని అవ్వదు ఇక్కడ. అందుకనే నేను టాప్సమ్ ఫిల్టరేషన్ అయితే పెట్టుకున్నాను. ఈ టాప్సమ్కి వచ్చేసరికి 1100 లీటర్స్ పర్ అవర్ పైకి వాటర్ పుష్ చేసే పంప్ పెట్టుకున్నాను. వాటర్ దీంట్లో పడితే ఫస్ట్ ఛాంబర్లో వచ్చేసరికి స్పాంజెస్, దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ స్పాంజెస్, దాని తర్వాత వచ్చేసరికి సెరమిక్ రింగ్స్, దాని తర్వాత మళ్ళీ సెరమిక్ రింగ్స్, ఇవన్నిటిలో క్రాస్ అయ్యి ఫిల్టర్ అవుతూ వచ్చి అక్వేరియంలో పడతాయి. ఇది సేమ్ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో పర్ డే 24/7 తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఈ మోటార్ వచ్చేసరికి 1100 లీటర్ పర్ అవర్ వాటర్ పైకి పుష్ చేస్తుంది కాబట్టి ఒక గంటకి 1100 లీటర్స్ వాటర్ అనేది ఫిల్టర్ అవుతూనే ఉంటాయి అండ్ రొటేట్ అవుతూనే ఉంటాయి. దాని తర్వాత మెయిన్ హీటర్. ఫ్లోర్ హోన్కి వచ్చేసరికి వాటర్ టెంపరేచర్ 28 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయాలి. వాటర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి కాబట్టి హీటర్ అని అయితే మనం యూజ్ చేయాలన్నమాట. అలాగే లైట్ వచ్చేసరికి మంచిగా లైట్ అనేది ఇట్లా నిండుగా ఉండాలి. మీరు ఎక్వేరియం చూడండి, నిండుగా కనిపిస్తుంది. డల్ లైట్ పెట్టుకోకూడదు, అలాగే హార్ష్ లైట్ పెట్టుకోకూడదు. ఇలా ప్రాపర్గా ఫిల్ అయ్యే లైట్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసరికి ఒక పర్ఫెక్ట్ ఫ్లోరాన్ ట్యాంక్. ఈ ట్యాంక్లో వచ్చేసరికి మీరు 4 ఇంచ్ సైజ్ ఉన్న ఫ్లోరాన్ నుంచి అది అడల్ట్ సైజ్ అయ్యే వరకు ఈ ఒక్క ఎక్వేరియంలోనే మీరు ప్రాపర్గా అండ్ హెల్దీగా మీరు దాన్ని గ్రో చేసుకోవచ్చు.